పరిసరాలు పరిశుభ్రత మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి రావడం జరిగింది కాబట్టి బాపుదా ఇట్రండి, ఇటు ఉండండి బాపుదా ఇట్రండి. అయితే మనము ఇంట్లో వాకిలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి చుట్టుపక్కల కూడా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందట మురికి కాలువలు ఉంటే అందులోపల చెత్త చెదారం వేయద్దు. ఇంట్లోపల మిగిలిపోయిన చెత్త గాని ఆహారం గాని ఏదైనా ఉన్నా గానీ దయచేసి గ్రామ పంచాయతీ నుంచి వచ్చి బండికి ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్త వేచేసి ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇంటి ముందర చెత్త వారేయడం కానీ లేకపోతే మురికాల లోపల వారేయడం వలన దోమలు ఈగలు అనేది అభివృద్ధి అంతే ఏం చేస్తాయంటే ఆ మురికి మీద ఆ చెత్త మీద వాళ్ళ ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మనం తినే ఆహార పదార్థాలను వాడడం వల్ల మనకు ఆ ఆహారాన్ని సేవించడం వల్ల వాంతులు విరోచనాలై ఎండాకాలం పూట మనిషి గావరై చివరికి అపస్మారక స్థితికి వెళ్ళి చనిపోయే పరిస్థితి కూడా ఉంటది. కాబట్టి అలాగే దోమల అభివృద్ధి మనకు పుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని మీరు అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నగా జ్వరాలు వచ్చి కూడా చాలా మంది చనిపోయిలు ఈ మధ్య కాలం లోపల. ఎందుకంటే విష జ్వరాలు అనేటి ప్రబలి మనిషి చనిపోయే పరిస్థితి దాకా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే హాస్పిటల్లోకి పోతేనే మన ఐసీలో వండుకోబెట్టి లక్షల బిల్లు వేసి ఆర్థికంగా మనం వాస్తవంగా మన అన్ని మధ్యతరగతి కుటుంబాలే లక్షలు పెట్టడం అంటే మనతో కాదు. కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మనం మంచుకుంటేనే మన పిల్లలకు భవిష్యత్తు రేపు పొద్దున వాళ్ళని గొప్పగా తీర్చిదిద్దాలంటే మనందరం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మీరందరూ పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన నీటిని తాగాలి, పరిశుభ్రమైన ఆహారమే తీసుకోవాలి. ఇంటి ముందర మురికాలు ఉంటే దయచేసి బ్లీచింగ్ పౌడర్ గ్రామ పంచాయతీ వాళ్ళు చల్లలేదని చెప్పి అనుకోకండి. గ్రామ పంచాయతీ వాళ్ళు చల్లకున్నా గానీ మనం కొట్లకి వెళ్ళినప్పుడు ఒక 10-20 రూపాయలు పెడితే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. అది తీసుకొని ముందర చల్లి దోమలు ఈగలు అనేది నిల్వ మన ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు పంచిల్ ప్రవీణ్ ఒక మంచి పాట వినిపించాల్సిందిగా కోరుతున్నాం. మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము తెలుసుకొని మసులుకుంట నిండు ఆరోగ్యము ఆదవర్చి ఉన్నము ఆగుతుంది ప్రాణము. పరిసరాల పరిశుభ్రత యోగక్షేమము పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. నీతోనే పడాలి మార్పుకు తొలిబీజము ప్రతి పౌరుడి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. మన ఇంటి చుట్టూ కాబట్టి అన్నలు అమ్మలు దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేయదేమగా మీ అందరూ ఖచ్చితంగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇందులోపల తయారైన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మేము ఉంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్యకాలం లోపల పిల్లలకు బండ్లు ఇస్తుంది.
10వ తరగతి కాగానే ఇంటర్మీడియట్ కాగానే పిల్లలు ఎదిగిల్లని చెప్పి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే మన ఇంట్లో నా బండి అటుపోలి కూరగాయలు తీసుకురాలి ఇటుపోలి అటుపోలి అని చెప్పి మనమే అలవాటు చేస్తున్నాం. మన అక్కడ వెంకటాపూర్ క్రాస్ రోడ్ గుమ్లాపూర్ ఆ రోడ్డు కాడ ఎన్ని యాక్సిడెంట్లు అయితే మీ అందరికి తెలుసు. అయితే ఈ పిల్లగాళ్ళకు మనం బండ్లు ఇవ్వడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు బండ్లకు అలవాటు పడి ఎప్పుడు పడితే అప్పుడు బండి తీసుకపోవడం, విపరీతమైన స్పీడ్ తోటి వెళ్ళడం, యాక్సిడెంట్లకు గురై బస్ కింద లారీ కింద పడి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పిల్లలకు బండ్లు ఇవ్వద్దు, బండ్లు ఎంకరేజ్ చేయొద్దమ్మా. ఎందుకంటే మేజర్లు మైనర్లకు ఎవరికి కూడా ఇవ్వద్దు. మేజర్ అయిన తర్వాత వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, బండి ఎట్లా నడపాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వాళ్ళకు ఖచ్చితంగా బండి ఇన్సూరెన్స్ ఉండాలి, హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. మనం కూడా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆయన బండి నడిపేటప్పుడు మీరు తల్లులు మీరు అందరు చెప్పాలి ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని. ఎందుకంటే రేపు పొద్దున అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మన కింద పడ్డప్పుడు తలకు దెబ్బ తాకదు. చిన్న దెబ్బలు తాకినా ఏం కాదు, కానీ తలకు దెబ్బ తాకితే ఆయన మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది, లేకపోతే కోమాలకు వెళ్ళినా కానీ బతుకున్న శవం లెక్కనే. కాబట్టి మనం ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో మీరు అందరూ ఒకసారి ఆలోచించింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. పిల్లగాళ్ళు కూడా బండ్ల మీద వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తుండ్రు, వాళ్ళు స్పీడ్ గా పోతున్నా, వాళ్ళ దోస్తాన్ని ఎట్లుంది ఖచ్చితంగా మీరు గమనిస్తుండాలి. ఇంకా పల్లెటూరు లోపల చాలా మంది ఏం చేస్తున్నారంటే గంజాయి నల్ల మందు వీటికి అలవాటు పడి బండిని స్పీడ్ గా తోలడం, మర్డర్లు మానభంగాలు ఇవన్నీ చేసి దోపిడి దొంగతనాలకు అలవాటు పడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు, జైలు జీవితం గడుపుతున్నారు. అలాగే చాలా మంది చనిపోయే పరిస్థితి. అంటే ఆ మత్తు లోపల స్పీడ్ ఎట్లా పోతుందో తెలియదు, 100 స్పీడ్ పోతున్నామా 120 స్పీడ్ పోతున్నామా తెలియకుండా ఎదురుగా వచ్చే వాళ్ళని వాళ్ళ జీవితం నాశనం అవుతుంది, వీళ్ళ జీవితం నాశనం అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలను గమనించండి. ఎవరు కూడా గంజాయి సేవించినా, గంజాయి ఉన్నట్టు తెలిసినా, సాగు చేసినట్టు కానీ ఎవరి దగ్గర ఉన్నట్టు కానీ తెలిస్తే ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళు కాలేజీకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా తెలుసుకోండి, కాలేజీ కరెక్ట్ వస్తుందా లేదా అనే విషయాలు ప్రతిసారి గమనిస్తూ ఉండాలి. వాళ్ళ దోస్తులు ఎట్లున్నారు, ఏమన్నా మద్యపానానికి అలవాటు పడ్డారా, పిల్లలు ఎట్లున్నారు అనేది మనం ప్రతి ఒక్కటి కనిపెట్టుకుని ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు విధిగా ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్త గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ ప్రాణాలు మీ చేతుల్లో. కాబట్టి ఇంటి లోపల ఇంటి యజమాని చనిపోతే ఇల్లు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది, ఆర్థికంగా అన్ని రకాలుగా మనం వెనుకడిపోతాం. కాబట్టి దయచేసి ఈ విషయాలని గమనించాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ దానికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు కారోబార్ గారికి, అన్నలందరికీ, విన్న తల్లులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అన్నలందరికీ, అక్కలందరికీ మరియు మన గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మన ఆరోగ్యము మన చేతుల, మన భవిష్యత్తు మన చేతుల. ఒకసారి ఆలోచించలేండి. అందుకోసమే మన కోసం ప్రభుత్వము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు, కానీ మనము దాన్ని కేర్లెస్ చేస్తున్నాం, కానీ ఉపయోగించుకోలేకపోతున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు మనము మన పిల్లలు లేకపోయినా సరే, కానీ వేరే పిల్లలైనా మన పిల్లలే కదా. కాబట్టి ఆ పిల్లలందరి సంరక్షణ బాధ్యత మనందరి పైన ఉంటుంది, పెద్దల పైన ఉంటుంది. కాబట్టి పెద్దలకు మా పిల్లలు లేరు అని అనుకోకుండా, పిల్లలు ఎవరైనా పేరు పిల్లలైనా సరే కానీ నా పిల్లలుగా భావించి సరైనది కాదు, మంచిది కాదు అని చెప్పడం అనేది మన యొక్క బాధ్యత. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మనము కూడా అందరం సహాయ సహకారంతో మన గ్రామం లోపల ఎలాంటి మత్తు పానీయాలు, డ్రగ్స్ ఇలాంటి ఎక్కడైనా కనిపించాయి కానీ తెలియజేసి మనమందరం కూడా ఒక మూటిగా ఉండి మన గ్రామాన్ని శుభప్రదంగా జయప్రదం చేయడానికి కోసం కృషి చేయాలని పేరు పేరున కోరుతున్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ బాబు. దయచేసి ప్రతి ఒక్కరూ ఇవన్నీ అవగాహన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం నిర్వహిస్తున్న తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగ కళాకారులు వీళ్ళంతా రేపొద్దున ఇవన్నీ మీ అందరికి తెలియని విషయాలు కావు. కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరి విషయాలని పాటించండి. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. అనవసరంగా బండ్లు ఇచ్చి వాళ్ళని రోడ్ల మీదకి పంపకండి. మైనర్ వాళ్ళు ఎవరైనా బండి మీద వెళ్ళినప్పుడు ట్రాఫిక్ వాళ్ళకి కానీ లేకపోతే పోలీసు వాళ్ళకి దొరికితే 25,000 రూపాయల జరిమానా ఉంది. కొత్త చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు హెల్మెట్ లేకుండా కానీ ప్రయాణించినా కానీ జరిమానాలు ఉన్నాయి. అలాగే మైనర్ పిల్లలకు మనం బండ్లు ఇస్తే మనకు జరిమానాలతో పాటుగా బండి ఇచ్చిన వాళ్లకు జైలు జీవితం కూడా గడిపే అంటే కొత్త చట్టం వచ్చింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ఈ కార్యక్రమం లోపల పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.